ఒక విశ్వాసి కాల్చే కన్నీరు ప్రార్థన ఆ విలువైనవి, చాలా విలువైనవి. దావీదు భక్తుడు ఏమంటాడో చూడండి. కీర్తన 56వ అధ్యాయము 8వ వచనం చదవండమ్మా. 56:8 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే దాని అర్థం ఏంటంటే పుస్తకము. ఎవరి పుస్తకంలో రాయబడతాయి అంట? దేవుని పుస్తకములో రాయబడతాయి అంట. దావీదు ఏడిస్తే పరుపు కొట్టుకొని పోయిందంట. ఎంతగా ప్రార్థన చేశాడు, ఎంతగా కన్నీరు విడిచాడు. దావీదు ఏడిస్తే తన పక్కనున్న పరుపు కొట్టుకుని పోయిందంట. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు ఎక్కువగా ఏడ్చి ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర. దేవుడు కదిలి వచ్చేంత వరకు ఏడ్చాడు. అందుకనే నేను నా సంచారములన్నీ లెక్కించాను. నేను పడే అవస్థలు, నేను పడే బాధలన్నీ కూడా నువ్వు లెక్కించావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడ్డవి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి. నువ్వు విడిచే ప్రతి కన్నీరు దేవుని పుస్తకంలో రాయబడి ఉన్నాయి. అందుకని కన్నీటితో విత్తువారు సంతోషమనే గానముతో పంట కోస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతిదీ కూడా ఈ అనుభవంలోకి రావాలి. కన్నీటి ప్రార్థన చాలా విలువైనది, దేవుడికి ఇష్టమైనది. దేవుని దగ్గర ఎంత విరిగి నలిగిన హృదయముతో ఉండాలి అని అంటే, ఎప్పుడు ఏడుపు వస్తుంది చెప్పండి? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలులంట. మనస్సు విరిగినప్పుడు, మనస్సు బాధ కలిగినప్పుడు చూడండి, అక్కడే కీర్తన 51వ అధ్యాయం 17వ వచనం చూడండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఇవి పెన్నుతో అండర్లైన్ చేసుకున్నాం, వెంటనే చదువుకున్నాం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పని. ఎప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, దేవుని కోసం విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలి. ఊరకనే రాదు ఏడుపు, ఊరకనే కన్నీరు వస్తాయా? దావీదు ఎందుకు ఏడ్చాడు? కృతజ్ఞత. దావీదు ఎందుకు ఏడ్చాడు? కృతజ్ఞత. ఎందుకు ఏడ్చాడు అంటే, ఎక్కడో నా జీవితం, పాత రోత జీవితం, ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకునే వాడిని నేను, నా తల్లిదండ్రుల చేత తృణీకరించబడినటువంటి వాడిని, నా అన్నదమ్ముల చేత తృణీకరించబడినటువంటి వాడిని, అడవిలో ఎక్కడో నాకు తోడు లేడు, ఒక నీడ లేడు, నేను నా గొర్రెలతోనే మాట్లాడుకునే వేళ నా స్థితి ఏంది, నా బ్రతికేంది? నన్ను ఒకేసారి దేవుడు సింహాసనం ఎక్కించి రాజుగా చేశాడు అంటే గతాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకును, నా జీవితాన్ని మార్చిన దేవునికి నేను ఏమి ఇచ్చినా ఆయన రుణము నేను తీర్చలేను. ఒక్కోసారి దేవుడు చేసిన మేలుకి నువ్వు తల చెల్లిస్తావేమో. నువ్వేమంటావు అంటే, నేను అంతేస్తా ఇంతేస్తా అని అంటవేమో. అవి దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా.
దావీదు భక్తుడు అంటాడు, మీరు పాట పాడతారు కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏనాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏనాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నాగేశ పుత్రుని నీకిచ్చిన తీరునా. హల్లెలూయా. ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేదు. డబ్బులు ఇచ్చిన, ఆస్తులు ఇచ్చిన, గర్భ ఫలముల ప్రథమ కుమారుడు నీకు ఇచ్చిన నేను నీ రుణాన్ని నేను తీర్చుకోలేదు. ఎందుకనంటే డబ్బులు ఇచ్చింది నువ్వే, కుమారుడిని ఇచ్చింది నీవే, నాకు అన్ని ఇచ్చింది నువ్వే, నువ్వు ఇచ్చింది నేను నీకు ఇవ్వటము గొప్పతనం కాదు. అందుకే దేవుడు దావీదు ఏమంటాడంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పనులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు, వింటాడు ప్రార్థన. అందుకని దావీదు అనుభవించి పలికినటువంటి మాట, నా సంచారములన్నీ లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుట్టిలో ఉంచబడ్డవి. తర్వాత ఏమంటాడు, అవి నీ కవిలలో కనబడి నీ పుస్తకంలో రాయబడి నా జీవిత చరిత్ర అంతా. ఎందుకు ఈ మాట రాశాడు అని అంటే 56:9 చదవనమ్మా. కీర్తన 56:9 నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. నాకేదైనా బాధ వస్తే, నాకేదైనా సమస్య వస్తే నేను మొరపెడతాను నీకు, అయ్యా నా శత్రువులు నన్ను తరుముతున్నారయ్యా, నన్ను ఆదుకో నాయన, నన్ను ఆదరించు నాయన అని నేను మొరపెట్టు దినమున ఏమైపోతున్నారు, శత్రువులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏమనిపించింది నాకు, నీవు నా పక్షమున ఉన్నావని నాకు తెలియను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నావో, అది నీకు నెరవేరిన వెంటనే నీకేమనిపించిందంటే ధైర్యం, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబులు ఇస్తున్నాడు, నేను దేనికి భయపడను. హల్లెలూయా. ఈ వాగ్దానం అనేది, ఈ వాగ్దానం ఎలా పలుకుతాం చూడండి. ఎప్పుడు పలుకుతాం? ప్రభువు నాకు సహాయుడు. ఎవరు సహాయం చేసేది? ప్రభువు నాకు సహాయుడు. ఆయనే సహాయం చేసేది, ఆయనే నన్ను నిలబెట్టేది, ఆయనే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లేది, నా స్థితి మార్చేది ఆయన, నా పరిస్థితి మార్చేది ఆయన. ప్రభు 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 నాకు సహాయుడు. నా తల్లిదండ్రులు కాదు, నా అత్తమామలు కాదు, నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, ప్రభు నాకు సహాయుడు. హల్లెలూయా. దేవుడే నీకు సహాయం ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు శత్రువు తరుముతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే
శత్రువులు వెనక్కి వెళ్ళిపోయారంట. అప్పుడు దావీదు ఏమంటాడంటే, నీవు నా పక్షమున ఉన్నావని నాకు అర్థమవుతుంది. అంతేకాదు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఇచ్చాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. హల్లెలూయా. ఇక్కడ వాగ్దానమే ఎక్కడ రాయించాడు చెప్పండి? ఏప్రిల్ రాసిన పత్రికలో రాయించాడు. ఇక్కడ వాగ్దానమే దావీదు పలికే మాట. మీరు ఎప్పుడు ధైర్యంగా పలకండి. 2025 సంవత్సరంలో అనారోగ్యం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, దావీదులాగా మీరు ఏమని పలుకుతారు చెప్పండి? తల్లులు చెప్పాలి, చెప్పండి అమ్మా. ఏం చెప్పాలి నాయన? చెప్పండి. వ్యవసాయంలో అదే 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 వాగ్దానం. దేవుడు నన్ను పలకండి అమ్మా, మంచి నోరు తెచ్చి పలకండి. దేవుడు నన్ను విడవడు. మీరు పలకండి, 100 సార్లు చెప్పించండి. రోజుకు 100 సార్లు పలకండి. దేవుడు నన్ను విడవడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, పరమాత్ముడు నాకేమీ చేయగలడు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు కూడా? నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను అంటున్నాడు. నాకు ఎవరి మీద నమ్మకం పెట్టాను? నేను దేవుని మీద నమ్మకం పెట్టాను. నువ్వు కూడా ఇదే పలకాలి. ఈ మొదటి ఆల్ నైట్ ప్రార్థన 2025 సంవత్సరము మొదటి ఆల్ నైట్ ప్రార్థన, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరి మీద నమ్మకం నీకు? మీ అమ్మ మీద, మీ నాన్న మీద, మీ అత్తమామల మీద, బలగం మీద నమ్మకుంటే కాదు. దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. హల్లెలూయా. శత్రువు వచ్చినా, ఎవడొచ్చినా నన్ను ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మరణములో నుంచి తప్పించేది ఎవరయ్యా అంటే దేవుడే. గుర్తుపెట్టుకున్నామా? చాలా విలువైన మాటలు. మరణములో నుంచి తప్పించేది ఎవరయ్యా అంటే నువ్వే నన్ను తప్పించావు. జీవపు వెలుగులో నుంచి నన్ను సంచరించి, నన్ను నా పాదములకి ఏ గాయం తగలకుండా కాపాడింది కూడా నీవే. అందుకే నేను మొక్కుకుంటున్నాను. ఆ మొక్కుబడి ఏందనంటే, దావీదు మొక్కుకున్న మొక్కుబడి ఏందనంటే స్తుతి యాగము. హల్లెలూయా. ఏం చేసేవాడు కాదు ఆయన, స్తుతించేవాడు. ఇదిగో నేను అందుకని నువ్వు నన్ను ఇలా కాపాడుతూ ఉన్నావు కాబట్టి, ఇదిగో నేను మొక్కుకుంటున్నాను. ఏందో తెలుసా? నా మొక్కుబడి ఏందో తెలుసా? నేను నీకు స్తుతి యాగము అర్పించెదను. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి యాగము చేయాలమ్మా. దావీదులాగా స్తుతించాలి, దావీదులాగా దేవుని మహిమపరచాలి. దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడు అని అంటే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించిన రోజులు ఉన్నాయి, దేవుణ్ణి స్తుతించిన గంటలు ఉన్నాయి, దేవుణ్ణి స్తుతించిన నిమిషాలు కూడా ఉన్నాయి. చూడండి, మన నోటిలో సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించిన మనస్సులో. హల్లెలూయా. నాకు తెలిసిన జనాల్లో ఒక తల్లి ఉందమ్మ. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను బాగా గమనించి చర్చికి వెళ్ళేవాడిని గమనించి పెంతెకోస్తు మందిరానికి వెళ్తాను.
గమనించి, నేను హాస్టల్లో ఉంటే, నువ్వు హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదు నాయన, నువ్వు నా దగ్గరే ఉన్నది. హల్లెలూయా. ఆమె టీచర్, రిటైర్డ్ టీచర్. ఆమెకి ఇలా సంఘం ఉంది, బిల్డింగ్ కూడా ఉంది. ఒక సేవకును పోషిస్తున్నా. ఇలా విశ్వాసులు ఉంటారు, కానుకలు వచ్చినా రాకపోయినా ఒక సేవకుని బతికిస్తున్నా తన ఉద్యోగం ద్వారా. అయితే నన్ను పిలిచి, నువ్వు నా దగ్గర ఉంటావా అంటే, ముక్కో మొహం లేకుండా ఎలా ఉంటాం మనం చెప్పండి. హల్లెలూయా. అందరూ బయట అద్దెలు తీసుకొని ఉంటుంటే నేను వాళ్ళతో కలిసి ఉండకుండా నన్ను ప్రేమించి నన్ను చేరదీసి ఇలాగే ఒక మందిరంలో, నేను తెనాలిలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇలాగే ఉన్నాను. తను ఎలా స్తుతించేదంటే నిమిషం గ్యాప్ కాకుండా స్తుతిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నాతో నేను మాట్లాడుతున్నాను అనుకో, మనసులో స్తుతిస్తూనే ఉంటుంది, దేవుడిని స్తుతిస్తూనే ఉంటుంది. ఇలాంటి నేను మాట్లాడుతున్నాను అనుకో, నాకు వింటూనే ఉంటుంది, దేవుడికి స్తుతులు చెల్లిస్తూనే ఉంటుంది నా మనసులో. హల్లెలూయా. తన మరణ దినాలలో వచ్చినప్పుడు కూడా, కొస ఊపిరి ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ మరణించింది. హల్లెలూయా. క్రైస్తవుడికి ధ్యానము, మనసులో ధ్యానము, దేవుని స్తుతించాలి. నేను చాలా ఆ తల్లి ద్వారా నేర్చుకున్న విషయాలు ఏదనంటే, దేవుని స్తుతిస్తూ ఉంటుంది నిమిషంలో. అంకేమి తక్కువైంది? ఏమి తక్కువ కాల. టీచర్ రిటైర్ అయింది, కొంతమందికి దేవుని సువార్త చెప్పింది, కొన్ని ఆత్మలు రక్షించింది, అక్కడే సంఘాన్ని కట్టింది, అక్కడ ఒక సేవకుడిని పోషిస్తూ ఉంది. అయితే తన మరణ దినాలలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మరణించింది. హల్లెలూయా. అందుకే నేను మిమ్మల్ని ఏమంటానంటే, స్తుతించండి అమ్మా అంటే స్తుతి 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 అని స్తుతి అంటున్నారు. శివకి స్తుతి 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 అని అంటున్నారు శివకి. హల్లెలూయా. స్తుతి అప్పని అంటారు, లేకపోతే ఏమంటారు. హల్లెలూయా. అందుకే స్తుతించాలమ్మా. దావీదు మొక్కుకున్నాడంటే, ఎవరు మొక్కుకున్నాడు చూడండి, నేను నీకు స్తుతి యాగము అర్పించదనంతే, నా ప్రాణం ఉన్నంత వరకు నేను స్తుతి యాగం అర్పిస్తాను. 50వ కీర్తన చూడండి అమ్మా. 50వ కీర్తన 23వ వచనం. 51వ కీర్తన. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను. హల్లెలూయా. ఏం చేయాలి తల్లులు చెప్పండి? స్తుతి యాగము. తెల్లారుగా ఉన్న మీరు గమనించారు. నేను పాస్టమ్ చేసేటప్పుడు నేను స్తుతిస్తాను, నేను ప్రార్థన చేసేటప్పుడు ఆమె కూడా స్తుతిస్తలేము. మా ఇంట్లో అటు ఇటు తిరుగుతా దేవుడు స్తుతిస్తూనే ఉంటాడు. స్తుతులు చెల్లించాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుడు స్తుతించాలి. ఈ స్తుతుల మధ్యలో దేవుడు ఆశీనుడై ఉన్నాడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. ఇంకా ఏం జరిగింది అంటే, దేవుని కనపరిచినప్పుడు దేవుడు నిన్ను ఆపదల నుంచి తప్పిస్తాడు. ఇక్కడ గొప్ప మాట ఏదనంటే 91వ కీర్తన 14వ వచనం చదవనమ్మా. 91వ కీర్తన 14వ వచనం.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని అమ్మా జాతికి రెండు తల్లు హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తి బూస్ట్ రెండు చేతులు ఎత్తండి తల్లు, స్ట్రైట్ ఎత్తండి. ఏమైంది డ్రిల్ చేయండి, మీరు కూడా పిల్లలు ఎక్సర్సైజ్ చేయండి. మొదటి నెల యాక్టివ్గా ఉండాలి. అప్పుడేనా విత్తనాలు వేసేటప్పుడే నీరసం ఉంది, ఇంకా పంటనే పోతారు మీరు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని. ఈ మాట చూడండి, దావీదు గురించి దేవుడు చెప్పాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించెదను. ఈ 2025 సంవత్సరం మొదటి నెలలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది తొలకరేమనుకోండి. విత్తనాలు వేస్తున్నారు, ఇప్పుడు విత్తనాలు వేస్తున్నారు. ఎప్పుడు పంట కోస్తారు చెప్పండి, వింటున్నారా? విత్తనాలు వేసిన టయానికి ఎప్పుడు పంట కోస్తారు? చివరి రోజు, అంటే డిసెంబర్ మాసంలో మీ వాగ్దానాలు నెరవేరబోతున్నాయి. హల్లెలూయా. మీరు చేసిన ప్రార్థన నెరవేరబోతుంది. ఈ 2025 సంవత్సరం అంటే సామాన్యం కాదు. జరగనివి కూడా జరుగుతాయి నువ్వు నమ్మితే. హల్లెలూయా. అంటున్నావా జ్యోతి? జరగనివి కూడా జరుగుతాయి. ఇది గుర్తుండి పోయే సంవత్సరం ఇది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళకే, నమ్మని వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంది. అందుకని పదే పదే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అవునా అనకుండా అవును జరిగిందంతే, అవునా అని తోమాలాగా లేదు 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 యేసుప్రభువా నీ గాయాలు ఏలు పెట్టే చూస్తాను అప్పుడు నేను నమ్ముతా అనకూడదు. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. కొన్ని కార్యాలు కంటికి కనబడవు, కొన్ని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. దేవుని కార్యాలనేవి నమ్మిన వారి జీవితంలోనే జరుగుతాయి. హల్లెలూయా. మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడే నా జీవితాన్ని మార్చగలడు, దేవుడే నా జీవితాన్ని సరిచేయగలడు, దేవుడే నా జీవితంలో కార్యము చేయగలడు, కార్యసిద్ధి చేయగలిగిన వాడు ఆయనే. ఆయన తప్ప వేరే వారు లేరని నమ్మితే దేవుడు తప్పకుండా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ 2025 సంవత్సరం ఈ జనవరి నెలలో నువ్వు విత్తనాలు వేస్తున్నావు. ఈ విత్తనాలు పంట ఎప్పుడు కోస్తామంటే నవంబర్ డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే నువ్వు కనిపెట్టుకొని ప్రార్థించాలి, కనిపెట్టుకొని కోసాడాలి. అది ఎప్పుడైతే నువ్వు జరుగుతూ అలా ఇప్పుడు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు. 94వ కీర్తన 9వ వచనం చదవండి. 94వ కీర్తన. చెవులను కలగజేసిన వాడు, మా గట్టి చదువుతాయి. చెవులను కలగజేసిన వాడు వినకుండునా కానకుండునా. ఇది అంత మాట. మనకు చెవులు ఇచ్చింది ఎవరమ్మా చెప్పండి తల్లి. తల్లి గర్భంలో కళ్ళు చెవులు అన్నీ అట్లా ఏర్పడుతుంది. ఆయన సృష్టి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడు చూస్తున్నాడా అని కొంతమంది గుండెలు బాదుకొని అరుస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారికి సమాధానం ఇది. చెవులను కలగజేసిన వాడు, జాగ్రత్త మంచిగా చూడండి, ఈ మాట ధైర్యం కావాలి. చెవులను కలగజేసిన వాడు వినకుండా. నీకు చెవినిచ్చిన దేవుడు నీ ప్రార్థన వినడా? నువ్వు మాట్లాడే మాటలు వినడా?
నువ్వు చేసే ప్రార్థన వినడా? నీ గోడు వినడా? నీ ఏడుపు వినడా? వింటాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా? నీ కళ్ళిచ్చిన దేవుడు నీ పరిస్థితులను చూడలేదా? చూస్తున్నాడు. కాబట్టి ఈ విశ్వాసం మనలో ఉండాలి. కొంతమంది ఏమో ఏం చూడటంలో ఏం లేదు. హల్లెలూయా. అవిశ్వాసం నీలో ఎంటర్ అయినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం తల్లులు అవిశ్వాసానికి తల్లులుంటే తీసేసుకోండి. మీరు నమ్మండి. దావీదు అంటాడు, నేను దేవుని యందు నమ్మక ఉంచాను, నేను దేవుని యందు నమ్మకించాను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. అలాగే నువ్వు ఎవరిని నమ్మాలి? ఈ సంవత్సరము దేవుని పట్టుకో, దేవుని ఆధారం చేసుకో. ఈ సంవత్సరం నేను దేవుని నమ్మాను. దేవుడు అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యము చేయగలడు. నువ్వు అనుకోలేనివి కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. కాకపోతే నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టు. మీరు అందరూ వ్యవసాయం పండించేవాళ్ళు, పంట పండించేవాళ్ళుగా చెప్తున్నారు. విత్తనాలు వేయగానే జనాలు దేనికోసం చూస్తారు చెప్పండి? ఫస్ట్ ఒక వర్షం పడి తర్వాత ఏం చూస్తారు చెప్పండి? వర్షం కోసం ఎదురు చూస్తారు. వర్షం పడాలి ప్రార్థన చేస్తారు. వర్షం కోసం ఎప్పుడు మబ్బుల వైపు చూస్తారు. అట్లానే నువ్వు చేసిన ప్రార్థన కోసం దేవుని దగ్గర కనిపెట్టాలి. వర్షం కోసం నువ్వు ఎలా తీవ్రత కలిగి ఎదురు చూస్తావో, నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చే విధంగా దేవుని దగ్గర నిరీక్షణ కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను అన్నాడు. చూడండి, ఈ పాట చాలా బాగుంటుంది. హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవుని కోసం ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచనీయుడు. హల్లెలూయా. నేను దేని కోసం అయితే ఎదురు చూస్తున్నానో దాని విషయంలో దేవుడు నన్ను సిగ్గుపడనీయడు. హల్లెలూయా. సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఎదురు చూడాలి. మీ అమ్మ కోసం ఎదురు చూసి రాకపోవచ్చేమో, కానీ దేవుని కోసం ఎదురు చూసేవారు చూడండి. 40 యెషయా తీయన్నమ్మ. యెషయా, హల్లెలూయా. యెషయా 49 అండి. 49 40వ అధ్యాయం 31వ వచనం. 40-31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు చేసిన ప్రార్థనల కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా నూతన బలం పొందుకుంటాడు. దేవుని కోసం ఎదురు చూడు, దేవుని కోసం నిరీక్షణ కలిగి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నేను మీకు ఒక మాట చెప్పాను శుక్రవారం రోజు, దానికోసం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కొన్ని అంశాలు తీసుకుని రెండు తలలు వాటి వరకు ప్రార్థన చేద్దామని చెప్పాను. ప్రార్థన చేసే వాళ్ళు సిద్ధపడండి. కొంచెం ఒళ్ళు అలసిపోయింది, నేను పడుకున్నాను. కానీ ఇప్పుడు 12 అయింది. ఇంత తప్పులు ఎప్పుడు ముగించలేదు, కానీ ఎందుకో ఈ నెల బాగా అలసిపోయినారు. హల్లెలూయా. ఏమైనా చక్రాలు అక్షరాలు చేస్తున్నారా? లేకపోతే నాట్లు బలహీనతలు అంటున్నారు. నేను అనుకుంటున్నాను సంక్రాంతి అరిసెలు చక్రాల మీద ఉల్లసిపోయిందాం అనుకుంటున్నాను.
సరే ప్రార్థన చేద్దాం. ఇంకా 5 గంటలు దాకా 5 గంటల సమయం ఉంది. ప్రతి ఆల్ నైట్ ప్రార్థన 1, 2 అయ్యేది. మాకు వాక్యం చెప్పి అన్నీ అయిపోయేసారు. ఇప్పుడు 12 అయింది. మీరు ఎంతో అయిపోయిందని అనుకోవద్దు. సరే ప్రార్థన చేయండి. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాలు మన దగ్గర ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశాలు మన దగ్గర ఉన్నాయి. మన సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి సహోదరుడు రమేష్ కొరకు, సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనములు ప్రభువా. నువ్వు పలికిన ప్రతి మాటను బట్టి కూడా ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నైనా.